శ్రీ ఛానల్ వారికి స్వాగతం. ఇప్పుడు మన దగ్గర రఘు గారు ఉన్నారు, కళాకారుడు. వారి యొక్క అనుభవాలని వారి మాటల్లోనే విందామండి. నమస్కారం అండి. మీరు మీ యొక్క ఈ కళారంగంలో మీరు మీ యొక్క అనుభవాలను, మీరు ధరించినటువంటి పాత్రను గురించి కొన్ని విషయాలు మీరు మా ముందుంచండి అని ప్రార్థిస్తున్నాము. నా పేరు కుందురఘు. మా ఊరు గూడూరు మండలం, కర్నూలు జిల్లా. నేను 1968 జూన్ నెల 1వ తేదీ గూడూరు గ్రామంలో జన్మించినాను. మా జేజమ్మ గోరంట్ల మున్నెమ్మ వారి కొడుకు శ్రీ కె మాదన్న గారు, బాబమ్మ గారుల కొడుకు నేను. నా బాల్యం మొత్తము మా గూడూరులోనే జరిగింది. 1985 సంవత్సరం అక్టోబర్ 17వ తారీఖు నేను మిలిటరీలో సెలక్షన్ అయ్యి మిలిటరీకి వెళ్ళిపోయాను. ఆర్మీలో 16 సంవత్సరాలు దేశ సేవ చేసి 2001లో రిటైర్డ్ అయి వచ్చాను. తర్వాత 2004 సంవత్సరంలో మా గురువు శ్రీ వెంకటేశ్వర్లు గారు, హార్మోనిస్టు, ఆయన దగ్గర పోతులూరు వీరబ్రహ్మం గారు నాటకంలో నేను పోతులూరయ్య పాత్ర నేను చేశాను. అప్పట్లో అదే బాగా హైలైట్గా అయింది. అలాగా 2 సంవత్సరాలు నాటకాలు వేశాను. ఇంకా తర్వాత నా ప్రయాణం మన కర్నూలులోనే 2007 సంవత్సరం నుంచి రిలయన్స్ ఇన్ఫో కమ్యూనికేషన్లో దాదాపుగా అంటే ఒక 10 సంవత్సరాలు దానిలోనే జాబ్ చేశానండి. ఇంకా తర్వాత ఇప్పుడు ఈ ప్రస్థానం ఇంతవరకు ఉందండి. ఇదండి నా వివరాలు. రఘు గారు, మా ప్రేక్షకుల కొరకు ఒక పాట వినిపించాలని ప్రార్థిస్తున్నాను. నేను చాలా సంవత్సరాలు అయిందండి నేను డ్రామాలు వేసి, దాదాపు అంటే ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఆ బ్రహ్మం గారి నాటకంలోని పద్యాలు, పాటలు చాలా వరకంటే నేను మర్చిపోయినాను. కాబట్టి నేను మీకు పాడలేనని అనుకుంటున్నాను. దయచేసి మన్నించండి. చాలా సంతోషం అండి రావు గారు. మీరు మీ యొక్క అనుభవాన్ని మా ఛానల్ ముందు ఉంచినందుకు చాలా ధన్యవాదాలు రావు గారు. మీకు కూడా ధన్యవాదాలండి. మా కోసం మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించి నాకు ఈ విధంగా చెప్పినందుకు చాలా సంతోషం అండి. చాలా ధన్యవాదములు అండి. సంతోషం. మీ ఛానల్కు, శ్రీ ఛానల్ వారికి నమస్కారం. నమస్కారం అండి.